స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కనుక బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని ప్రైవేటీకరణను ఆపేస్తామంటే తన మంత్రి పదవే కాదు అసలు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా పోటీ చేయనటువంటి ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కూటమికి మీరు ఒక హెచ్చరికను పంపిస్తున్నారు అనుకోవచ్చా, లేదా ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చారా? సో ప్రైవేటైజేషన్ కనుక కాకపోతే ఆ స్టేట్మెంట్ కనుక రేపు ఎల్లుండి వచ్చేటువంటి మోడీ కనుక ఇస్తే సో నేను మంత్రి పదవికి కానీ లేకుంటే నేను ఇక్కడ పోటీ చేయని బీజేపీకి పూర్తిగా సహకరిస్తానన్నటువంటి స్టేట్మెంట్ అంత కాన్ఫిడెంట్గా ఎట్లా ఇవ్వగలిగారు? ఒకటి నేను అనేది ఏంటంటే, ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో దాదాపు 40,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్. ఎందుకంటే అందరికీ ఒక్కొక్క స్టీల్ ప్లాంటు లేదా ఒక్కొక్క సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి దాంట్లో వచ్చినటువంటిది కాదు. ఇక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఇక్కడ 32 మంది ప్రాణాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలు వచ్చి ఇక్కడ పోరాటం చేసి 32 మంది ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈరోజు దాదాపు 15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ కానీ, ఒక 25,000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ కానీ, ఇలా 40,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దానికి వీరు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దానికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు, లేదా ఇది నష్టాల్లో ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అప్పులు ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కావాలని చెప్పి ముద్ర వేసి దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వారు చూస్తూ ఉన్నారు. రెండోది, అవసరమైతే మూసేస్తాం తప్ప మేము ప్రభుత్వ రంగ సంస్థగా మేము దీన్ని కొనసాగించం అనేటువంటి ఒక ఏమంటారు నియంతృత్వ ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ వచ్చినప్పుడు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతుగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో దానికి మద్దతుగా మేము సహకరిస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు కానీ ఎవరు పిలుపునిచ్చినా దానికి మద్దతు పలుకుతూ వస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, మేము దీనికి వ్యతిరేకం ప్రైవేటీకరణకు అని చెప్పారు. సో వెల్ అండ్ గుడ్, దాంట్లో ఎవరు కూడా కాంట్రడిక్షన్ లేదు. కానీ 45 రోజుల క్రితం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందో ప్రైవేటీకరణకి, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ పార్టీతో కలిసిన తర్వాత మీ స్టాండ్ ఏంటి అని అంటే మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో అందులో అర్థం లేదనేటువంటిది నా అభిప్రాయం. ప్రజలు దీన్ని గమనించాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా. మరి కూటమికి ఓటేస్తే డెఫినెట్గా ప్రైవేటీకరణ చేస్తారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. సో అందుకు నేనేమన్నానంటే, మీరు కూటమికి ఓటేస్తే మీరు వారికి లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి అని చెప్పి కోరాను. సో ఇందులో నేను అడిగినటువంటి దాంట్లో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. మరి ఒకవేళ ప్రభుత్వమే ముందుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి, లేదా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారు మేము నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, మేము ప్రైవేటీకరణ చెయ్యం అన్నటువంటి మాట చెప్తే అవసరమైతే సీటు వదిలేస్తానని చెప్తున్నా. సో త్యాగం చేస్తాను, ఏముంది, ఒక సీటు 175లో ఒక సీటు నేను వారికి కూటమికి వదిలేయడం వల్ల మాకు వచ్చేటువంటి నష్టం ఉండదు. కానీ ప్రజల తాలూకు సెంటిమెంట్ని నేను రక్షించినటువంటి వాడిని అవుతాను. రెండోది, వారికి కూడా మేము చేసినటువంటి దానివల్ల మాకు లాభం ఉంది, రాజకీయంగా మేము లబ్ధి పొందుతాం అనేటువంటి ప్రయత్నం వాళ్ళు పొందాలనుకుంటే ఒక సీటు వదిలేస్తానని చెప్తున్నా. అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని చెప్తున్నా. సో ఇంత క్లారిటీగా నేనేమంటానంటే, రేపు మోడీ గారు వచ్చినప్పుడు, మొన్న ఎలాగ చిలకలూరుపేట వచ్చినప్పుడు మాట్లాడలేదు, దాని గురించి కనీసం చంద్రబాబు నాయుడు అడగలేదు. మరి ఇవన్నీ మానేసి మళ్ళీ ఈరోజు అనకాపల్లి వస్తున్నారు, రేపు ఎల్లుండి 6వ తారీఖున వచ్చినప్పుడు చెప్పమనండి. ఛత్తీస్గఢ్ చెప్పారు కదా, పోనీ గతంలో ఎక్కడ జరగలేదు కాబట్టి అమర్నాథ్ ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ మాట చెప్తున్నాడు అని చెప్పి అనుకోవడానికి, మన ఛత్తీస్గఢ్లో అవి ఒక ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు కదా, తీసుకొని ప్రైవేటీకరణని మేము ఆపేస్తున్నామని చెప్పారు కదా. చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఏముంది, 50,000 మంది జీవితాల కన్నా నా పదవేం గొప్ప కాదు. 50,000 మంది భవిష్యత్తు కన్నా, లేదా ఈ ప్రాంతం స్టీల్ ప్లాంట్ కన్నా, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల కన్నా నా పదవేం గొప్ప కాదు. సో నేను అందుకనే అంటున్నాను, ఈ పదవిని అవసరమైతే నేను పోటీ నుంచి పక్క తప్పుకుంటా, ఆగిపోతా, మేము వాలంటరీగా ఇచ్చేస్తామని చెప్తున్నాం కూటమికి. సో ఈ స్టాండ్లో నా దాంట్లో ఎక్కడ మార్పు ఉండదు. వారికి సమయం ఉంది, 48 గంటల సమయం ఉంది మోడీ గారు రావడానికి. నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. 1177 రోజులు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వాళ్ళు వివిధ రూపాల్లో దీక్షలు చేయడం కానీ
కొంత మీరు సపోర్ట్ చేశారు. సో అంటే పూర్తి స్థాయిలో వైసీపీ పూర్తిగా వ్యతిరేకతకు సంబంధించి అంటే ప్రైవేటేషన్ కాకుండా చేయడానికి చేసింది. సో పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో కూటమిలో అతను కూడా ఉన్నాడు. మొన్నటి దాకా ఏమన్నాడు, మనం గల్ల పట్టుకొని అడిగి పట్టుకొని వస్తా అని చెప్పేసి తెగ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి ఒక రోడ్ షో లాగా హంగామా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అన్నాడు మనం బతిలాడుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద పడాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి విషయాల మీద కానీ మాట్లాడేటువంటి హక్కు లేదనేటువంటిది నా అభిప్రాయం. మొన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి సెన్స్ వారు ఎప్పుడైతే కూటమిలో చేరారో కూటమిలో చేరినటువంటి తర్వాత ఒక ఎత్తు. కూటమిలో చేరకముందు వారు ఏ స్టాండ్ తీసుకున్నా సరే ప్రజలు విశ్వసిస్తారు, లేదా నిజంగా పోరాటం చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. 1170 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటానికి, ఆ ఉద్యమానికి మద్దతు పలుకుతూ వస్తాం. గతంలో 99-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే 15 రోజుల పాటు టెంట్ నడిచింది. ఆ రోజు లాఠీచార్జ్ చేయించాడు సిపిఎం మీద, కమ్యూనిస్ట్ పార్టీల మీద లాఠీచార్జ్ చేయించాడు చంద్రబాబు నాయుడు. 15 రోజుల్లో టెంట్ ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశాడు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఆ ప్రభుత్వం ఈ పోరాటాలకు మద్దతు పలుకుతుందా లేదా అనేటువంటిది చెప్పడానికి అది ఒక నిదర్శనం. కానీ 1170 రోజులుగా ఇక్కడ టెంట్ నడుస్తూ ఉందనంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకారం లేకుండా ఎలా జరుగుతుందని అనుకుంటారు? ఒక్కరోజు ఇన్ని రోజులుగా అనేక ఉద్యమాలు, లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు, లేదా పెద్ద ప్రొసెషన్స్ కానీ, లేదా రాస్తా రోకోలు కానీ, లేకపోతే పాదయాత్రలు కానీ అనేక చేశారు. ఏ ఒక్కరి మీదన్నా ఈ 1170 రోజులుగా ఒక్క క్రిమినల్ కేసు అన్నా, ఇన్ ద సెన్స్ క్రిమినల్ కేసు అంటే ప్రొటెస్టులు చేసినటువంటి దాని మీద కూడా క్రైమ్ నెంబర్స్ రిజిస్టర్ అవుతాయి. ఏ ఒక్కరి మీదన్నా 40,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కరి మీదన్నా ఒక్క కేసు అన్నా రిజిస్టర్ చేసిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇదే ఒక నిదర్శనం కదా. ప్రభుత్వంగా బాధ్యత ముఖ్యమంత్రి గారు వచ్చి రోడ్ల మీద కూర్చోలేరు కదా. అలాగని చెప్పి మేము ఎక్కాం రోడ్లు, మంత్రులుగా మేము బాధ్యత తీసుకున్నాం, మేము అనేక సభల్లో పాల్గొన్నాం, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం, అనేక పాదయాత్రల్లో పాల్గొన్నాం. ఇవన్నీ మేము చేస్తున్నాం అంటే ప్రభుత్వం మీకు తోడుగా ఉందని అర్థం. సో మా స్టాండ్లో ఎప్పుడూ తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన వేదిక మీద ఉంటుండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం, రాష్ట్ర ప్రజలు వ్యతిరేకం అని చెప్పి ఆయన పక్కన ఉంటుండగా చెప్పాడు. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అసలు అడుగుతున్నారా లేదా అన్నటువంటి అనుమానం చాలామంది ప్రతిపక్షాలు వ్యక్తపరుస్తుంటారు. మరి ఎన్ని లక్షల మంది వేదిక మీద ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన తర్వాత కూడా ఇంత క్లియర్గా ప్రజలు గమనిస్తున్నప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు కనీసం మాట ఎత్తలేదే. సో రేపు కూడా ఏం జరుగుతుందో చూద్దాం. సో డెఫినెట్గా దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి దాని మీద రాజకీయ లబ్ధి కూడా వాళ్ళే పొందాలనేటువంటిది నా తాపత్రయం. సో దానికోసం ఎదురు చూస్తాం. మోడీ గ్యారంటీకి నేను భరోసా అంటూ ఆ కూటమిలో సంబంధించి మేనిఫెస్టో రిలీజ్లో ఇక్కడ ఫోటో కనబడదు, ఏం కనబడదు, కానీ మోడీ గ్యారంటీకి నేను భరోసా ఇస్తా అని చెప్తున్నాడు రీసెంట్గా కూడా ఈ 1-2 డేస్ నుంచి. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఆయన ఇచ్చేటువంటి గ్యారంటీలలో మేనిఫెస్టోలో అసలు లేదు బీజేపీ, బట్ ఆయన ఇచ్చేటువంటి గ్యారంటీలకి ఈయన భరోసా ఇవ్వడం ఏంటి? స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఎందుకు మీరు ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలాసార్లు మీ మీద కామెంట్స్ చేశారు. సో మీరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం మద్దతు తెలిసినప్పుడు అట్లాంటి వాళ్ళకు కొంచెం కూడా ఏమీ అనిపించదా? ఇక్కడ ప్రజల మనోభావాలు అవసరం లేదా? 100% మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన చెప్పినటువంటి దానికి ఆయన గ్యారంటీ, లేకపోతే ఆయన చెప్పిన దానికి ఈయన గ్యారంటీ అని చెప్పిన దానికన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారంటీ అయిపోయింది. ఆయనకే అసలు ఆ ప్రోడక్ట్కే వారంటీ లేనప్పుడు ఈయన దేనికి గ్యారంటీ ఇస్తాడు చెప్పండి? సో ఇందులో చాలా క్లియర్గా ఉంది. మీరు ఒక షాప్కి వెళ్తారు, షాప్కి వెళ్ళినప్పుడు ఒక బ్రాండెడ్ ఐటమ్ కొన్నప్పుడు మీరు అసలు దాని గురించి ఆలోచించరు. లేకపోతే ఏదైనా బ్రాండెడ్ కానటువంటి ఐటమ్స్ కొన్నప్పుడే దీనికి వారంటీ ఉందా, ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇది 6 నెలలు వస్తుందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మారుస్తారా లేదా అనేటువంటిది మీరు అడుగుతారు. చంద్రబాబు నాయుడు అటువంటి ప్రోడక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బ్రాండెడ్ ప్రోడక్ట్. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఏ మాట కన్నా గ్యారంటీ వారంటీ ఉంటుంది అనేటువంటిది ప్రజల నమ్మకం. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటకి ఈరోజు కొట్టులోంచి బయటికి వెళ్తే పనిచేస్తుందా లేదా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, మనకు తెలుసు, ఒక దేశం పేరు ఎత్తడం ఎందుకు, కానీ మనం షాప్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత పని చేయకపోతే బాబు ఇంకా మీది పనిచేయదు బాబు, ఇంకా నువ్వు కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత మాకు సంబంధం లేదనేస్తారు. రేపు అలాగ కానీ ప్రజలకు కానీ అవి నమ్మి కానీ ఓటేసి అయిపోయిన తర్వాత ఏమంటాడంటే బాబు ఓటేసినంత వరకే గ్యారంటీ, ఓటేసిన తర్వాత గ్యారంటీ లేదని చెప్తాడు చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజలకు తెలుసు. ఎందుకంటే గతంలో 3 సార్లు కొని మోసపోయారు, 4వసారి కొనడానికి సిద్ధంగా లేరు ఆ ప్రోడక్ట్ని. సో దానికి వారంటీ గ్యారంటీతో పని లేదు.
దానికి ఎప్పుడు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రోడక్ట్ అది. పొలిటికల్గా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రోడక్ట్ చంద్రబాబు నాయుడు. దాని గురించి ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఈయన చెప్పిన దానికి ఆయనకి సంబంధం లేదంటాడు, ఆయన చెప్పిన దానికి ఈయన సంబంధం లేదంటాడు, ఈయన మేనిఫెస్టో ఆయన పట్టుకొని అంటాడు, ఆయన మేనిఫెస్టో ఈయన పట్టుకొని అంటాడు. సో ఇవన్నీ పట్టుకోక చివరికి ఆయన పట్టుకోలేదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. సార్ ఇంకో క్వశ్చన్ సార్, అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఒకటైతే, సో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు హెచ్ఎంటీ కానీ నెంబర్ ఆఫ్ కంపెనీలను పూర్తిగా మూసేశాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు బేర్లో ఒక గవర్నమెంట్ కంపెనీని కలిపినటువంటి హిస్టరీ ఉన్నటువంటి పార్టీ వచ్చింది. సో చంద్రబాబు మాటలు నమ్ముతారా? గవర్నమెంట్ ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టేవాడు, ఉన్నటువంటి ఫ్యాక్టరీలను అమ్మేసి అప్పుడు దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉన్నప్పుడు హెచ్ఎంటీకి సంబంధించిన ల్యాండ్స్ అని కూడా దేవేందర్ గౌడ్కి ఇవ్వడము. సో వీటిని అన్నింటి చూస్తే ఎట్లా ఉంది సార్? అసలు బాబు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికుల్ని కాపాడుతాడనేటువంటి ఒక నమ్మకం ఉందంటారు అసలు? ఒకటి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లీడర్కి ట్రాక్ రికార్డ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్కి కానీ, ఆ పార్టీకి కానీ, ఆ పార్టీలో పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉదాహరణ నిన్న కూడా నేను సభలో మాట్లాడినప్పుడు ఇదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్, ఆయన 9 సంవత్సరాలు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, 14 సంవత్సరాల హయాంలో 55 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసినటువంటి వ్యక్తి. ఎన్డీఏ కన్వీనర్ అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం పూర్తిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా మద్దతుతో నిలబడింది దేశంలో. అప్పుడు అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడేటువంటి దానికి కనీసం చొరవ చూపల, ఎప్పుడు అమ్మేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఏ రోజు కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు. దానికి ఉదాహరణ మా పక్కనే మా భూములు కోల్పోయి మేము నిలబెట్టుకున్నటువంటి హిందుస్థాన్ జింక్ వేదాంత గ్రూప్కి అమ్మేశాడు. పక్కనే ఉన్నటువంటి BHPని LNTకి అమ్మేద్దామని చెప్పి చూశాడు. అప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూశాడు. ఇక మీరు చెప్పినటువంటి నిజాం షుగర్స్ కానీ, HMT కానీ, ఆల్విన్ కానీ, ఇలా రకరకాలైనటువంటి చిత్తూరు డైరీ కానీ, ఆయన సొంత హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు డైరీని ఏ రకంగా బల్లి చేశాడో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప దానికి పూర్వవైభవం రాలేదు. సో ఇవన్నీ ఒక ట్రాక్ రికార్డ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎంత చిన్న చూపో, ఎన్ని ప్రైవేటైజ్ చేశాడో, ఎన్ని అమ్మేశాడో అనేటువంటి చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు అదే ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడారు. BHPని అమ్మేద్దామని చూస్తే దాన్ని BHELలో కలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ని మూతపడిపోతుంటే దాన్ని డిఫెన్స్లో మార్చేశారు. సో ఇలాగా మీరు ఎన్ని ట్రాక్ రికార్డ్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు స్టీల్ ప్లాంట్ని కాపాడుతాడనేటువంటి నమ్మకం ప్రజల్లో కానీ మాలో కానీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దానికి తలొగ్గడు, ఎట్టి పరిస్థితుల్లో దానికి రాజీ పడడు అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారి మాటలు రేపు కానీ పొరపాటున ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే, సార్ మనల్ని అమ్మేసుకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చారు సార్, అక్కడ ప్రజలు దీని గురించి ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు, మనం అమ్మేయొచ్చు అని చెప్పి రేపు మోడీకి చెప్తాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేటువంటిది నా అభిప్రాయం. తప్పకుండా గమనిస్తున్నారు అనేటువంటిది కూడా బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఓటు వేసే వరకే వారంటీ, ఓటు తర్వాత గ్యారంటీ ఏముండదంటారు? 100%. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్కి మన గ్యారంటీ వారంటీ గురించి ఏం మాట్లాడుతుందో చెప్పండి. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే, ఓటేసినంత వరకే, ఓటేసిన రోజే ఆఖరి రోజు గ్యారంటీకి. తర్వాత కానీ మీరు వెళ్ళారంటే వారంటీ అయిపోయింది, ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది, మీకు దాని గురించి నన్ను అడగండి అని చెప్తాడు. సో ఇది గతంలో చూసాం, 2014లో చూసాం, 95 సరే ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నటువంటి సందర్భాల్లో చూసాం, 99లో ఆయనకు మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చినప్పుడు చూసాం. ఇది అనేక సందర్భాల్లో. సో కొని మోసపోయినటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ 4వసారి మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే రాష్ట్ర ప్రజలు ఉంటారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. చూద్దాం సార్, మీ ఛాలెంజ్ని తీసుకుంటారా? 48 అవర్స్ ఉంది, విల్ సీ సార్. థ్యాంక్ యూ. చూస్తున్నాం, వారంటీ గ్యారంటీ లేనటువంటి కూటమి ఇచ్చేటువంటి హామీలను ఇక్కడ ప్రజలు నమ్మరు. స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు నేను ఎంతకైనా ఉంటాను. సో ఇంతమంది కార్మికుల బలిదానాలను కోరుకుంటూ ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ కంటే కూడా నాకు ఇచ్చినటువంటి పోస్ట్ చాలా తునుప్రాయంగా తొలగిస్తానని చెప్పేసి, వదులుకుంటానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, గాజువాక. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.